134వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సబ్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంపదరావు సార్ గారికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ఆఫీసర్స్కు, ప్రజా సంఘాల నాయకులకు, దళిత నాయకులకు, అలాగే జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ, ముఖ్యంగా పిల్లలకు, వేదిక ముందున్న నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి మనం ఆయన చేసినటువంటి త్యాగం కానీ, ఇక్కడ ఈరోజు విద్యావంతులైనటువంటి దళిత నాయకులు అందరూ వివరించడం జరిగింది. క్లుప్తంగా ఇక్కడ ఉన్న వారికి కూడా ఇంకా తెలియని విషయాలు కూడా, కొత్త కొత్త విషయాలు కూడా, ఆయన యొక్క గొప్పతనం, ఆయన చేసినటువంటి సేవ కార్యక్రమాలు, ఆయన ఏ పరిస్థితుల నుంచి వెళ్ళి ఆయన రాజ్యాంగం రాయడానికి ఆయన పూనుకున్న విధానం, ఆయనకు ఎన్ని అంటే ఎత్తుపల్లాలు, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆయనకు స్కూల్ జీవితం నుంచి వెళ్ళి ఎటువంటి అంటరానితనం నుంచి వెళ్ళి ఆయన ఒక జీవితం మొదలై స్కూల్లో అప్పుడున్న ఆ రోజులలో దళితులు, వెనుకబడ్డ వర్గాలు చదవాలంటే స్కూల్లోకి రానియలేని పరిస్థితి. అప్పటి నుంచి పట్టుబట్టిన విక్రమార్కుడు లాగా ఎలాగైనా చదువుకొని ఇటువంటి సమాజాన్ని, ఇటువంటి అంటరానితనాన్ని దూరం చేసి రేపు రాబోయే రోజులలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు మేలు జరగాలంటే ఒక సిస్టమ్ ప్రకారం ఆయన ఆలోచన చేసి, ఆ రోజులను ఆలోచన చేసి, ఆయన చేసినటువంటి ఆలోచన ఆయనను క్రమక్రమంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా, ఇప్పుడు బ్రదర్ మన తోటి స్నేహితులు చెప్పినట్టు పర్వత శిఖరాలకు దాటి ఆయన స్థాయిని ఇవాళ ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఆయన ఆ రోజు అంత కష్టపడి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడ్డ వర్గాలు కూడా చదువుకుంటానంటే ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చొని ఇలా చదువుతాను అంటే ఆయన చదివే. దాన్ని మనం ఇప్పటికైనా అటువంటి మహనీయుని స్మరించుకోవడం కోసం ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అతని గొప్పతనాన్ని కానీ, అతను చేసిన సేవలు కానీ సమాజానికి తెలవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా అవేర్నెస్ అనేది వస్తాయి. దానివల్ల ఎంతో సమాజానికి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఇటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి ఇక్కడ ములుగు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎంత చెప్పినా సార్ చెప్పినట్టు కొన్ని రోజులైనా ఆయన చరిత్ర కానీ, ఆయన ఉన్నటువంటి విధానం కానీ సరిపోదు. కానీ ఇప్పుడు మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాల మీద మాట్లాడదలుచుకున్నా. ఈరోజు వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యమం చేస్తున్నటువంటి ఎన్ని సంవత్సరాలు చాలా గవర్నమెంట్ పోయినాయి. అయినప్పటికీ కూడా ఈరోజు దళిత పక్షపాతి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ములుగు జిల్లా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వేదిక ముందున్నటువంటి పెద్దలు, అదేవిధంగా పిల్లలందరూ కూడా తెలియజేశారు. ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నిన్నగా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు అంటే హైదరాబాద్లో మీటింగ్ ఉండడం వల్ల అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు ఆ కార్యక్రమానికి వెళ్తూ జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడం జరిగింది. సో సార్ ఒకటి చెప్పారు, వచ్చిన తర్వాత నేను ఎవరైతే మనం కమిటీ వేసామో కమిటీ వాళ్ళతోని ఒక ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సో అన్నిటి గురించి కూడా మాట్లాడదామని చెప్పడం జరిగింది. సో అనివార్య కారణాల వల్ల మొన్న అది పూలే గారి జయంతి రోజు సారు పర్సనల్ మ్యాటర్లో లీవ్లో ఉన్నారు, ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రాంలో ఉన్నారు. సో ఈరోజు అనుకోకుండా సార్ ఎందుకంటే తప్పనిసరిగా వస్తానని కూడా చెప్పారు. ఈరోజు మార్నింగ్ కూడా నేను 9:30 వరకు గౌరవ మన అంబేద్కర్ గారి విగ్రహానికి వేసి వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ వేరే కారణాల వల్ల మరి ఏదో మొత్తానికైతే రాలేకపోతున్నారు, మీరే చూడండి అని చెప్పడం జరిగింది.
సో ఇప్పుడు మీరు ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో సో దానికి అంటే ఘనంగా జరుపుకోవడానికి ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాం. అంబేద్కర్ భవన్ నిర్మాణానికి సంబంధించినటువంటి కానీ మిగతా అంబేద్కర్ భవనాలు ఇంకా 11 వచ్చాయని చెప్పారు, అవి వాటి గురించి, అదేవిధంగా దానికి కేటాయించినటువంటి స్థలం, సో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దళితులు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి కూడా సార్తో మాట్లాడదామని చెప్పారు. సో దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి మరి పరిష్కరించే క్రమంలో నా వంతు సహాయ సహకారాలు చేస్తానని తెలియజేస్తున్నాం. మనందరికీ ముందుగా అంటే అంబేద్కర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే రాజ్యాంగం గుర్తొస్తుంది. సో రాజ్యాంగాన్ని చేశారు. సో ఆ రాజ్యాంగంలో మనకు అంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మరి బడుగు బలహీన వర్గాలకి స్వేచ్ఛ, సమానత్వము, హక్కుల గురించి దాంట్లో గొప్పగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా హక్కులు, సమానత్వం కానీ అదేవిధంగా స్వేచ్ఛను గురించే మనం వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. సో ఆ విధంగా పనిచేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అంటే ఇప్పుడు చెప్పిన కొందరికే కాకుండా ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకి మరి సంక్షేమం కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు, చివరిగా కూడా వీధి లైట్ కింద కూర్చొని చదువుతున్నారని చెప్పారు. సో అతని గొప్ప గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పడానికి టైం సరిపోదు. ఎందుకంటే ఒక పట్టాన్ని అంటే లండన్ ఎకనామిక్స్ అనే ఒక పట్టాన్ని పొందడానికి యాక్చువల్గా దాని టైము 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు చదివితే కానీ ఆ పట్టాన్ని ఇవ్వరు. కానీ గౌరవ మా అంబేద్కర్ గారు జస్ట్ 2.5 సంవత్సరాల్లోనే సాధించడం జరిగింది. 2.5 సంవత్సరాలు సాధించడం ఎట్లా సాధిస్తాం? రోజుకు 20 నుంచి 21 గంటలు చదివి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ నేను చెప్పేది అదే, వారు నడిచినటువంటి బాటలో మన యువత కానీ ఈరోజు పిల్లలు కానీ ఆచరిస్తే ఆ స్థాయిలో కాకపోయినా కొంత మన కుటుంబం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంగా చెప్పాలంటే ఇప్పుడు నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులే. సో చక్కగా బడికి వెళ్ళమని చెప్పడం, తర్వాత నేను పట్టుదలతో చదువుకోవడంతోనే ఈ స్థాయిలో ఉన్నాం. అంటే మనకు విద్య ద్వారానే ఆర్థిక సమానతలు కానీ సామాజిక అసమానతలు కానీ ఇవన్నీ తొలగేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను తెలియజేసేదంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా నిరంతరం కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి కూడా సేవ చేసేటువంటి అవకాశాలు, వారు కూడా చదువుకొని ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం మనం కల్పించాలి. చదువుతోనే మన తలరాతలు మార్చొచ్చు అని చాలా మంది చెప్పారు, నేను కూడా చెప్తాను. ఎందుకంటే నేనే నిదర్శనం. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అయినప్పటికీ మనం కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఉండడం జరిగింది. సో దయచేసి చదువును నిర్లక్ష్యం చేయొద్దు, దాని ద్వారా అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మరి అన్ని మతాల గురించి అధ్యయనం చేశాడు, ఏ ఒక్క మతం గురించి కాదు, అన్ని మతాల గురించి కూడా అధ్యయనం చేసి మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి రాజ్యాంగాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక లైబ్రరీ, వ్యక్తిగత లైబ్రరీ, ప్రపంచంలో ఒక వ్యక్తి లైబ్రరీ పెట్టుకుంటే ఇప్పుడు నా ఇంట్లో 50 పుస్తకాలు 100 పుస్తకాలు ఉంటాయి కావచ్చు, కానీ అంబేద్కర్ గారి యొక్క వ్యక్తిగత లైబ్రరీలో 50,000 పుస్తకాల కంటే పైనే ఉన్నాయి. అంటే దాని బట్టి అర్థమవుతుంది అతనికి ఎంత జ్ఞానం ఉంది అనేది. అతన్ని మనకు 64 సబ్జెక్టుల మీద గొప్ప పట్టు ఉంది, 9 భాషల మీద అనర్గళంగా మాట్లాడేటువంటి పట్టు సాధించడం జరిగింది. మరి ఊరికే రాదు, అన్నట్టుగా 20-21 గంటలు